చదవటం అంతా బాగా వచ్చా మీకు? ఏం చదవండి సార్, మెంటల్ అని ప్రచారం చేసేస్తే మెంటల్ అని ప్రచారం చేస్తున్నాడు. దాని ఊహలు కనుకోండి, భ్రమలు కనుకోండి, అది పిచ్చిది అంటాడు 40 years నుంచి. పిచ్చోళ్ళు వెనక పిచ్చోలే పడతారు. ఇప్పుడు పిచ్చోళ్ళు వెనక పిచ్చోలే పడతారండి, మంచోళ్ళు ఎవరైనా పడతారా? పిచ్చిదే పిచ్చిదే అంత మనకెందుకురా అని వెళ్ళిపోతారు. ఆడు పెద్ద పిచ్చోడు కాబట్టి అలాంటిది సాకు పెట్టుకొని రాసే దుష్టశక్తి కాబట్టి వెనకబడుతుంది. పిచ్చోళ్ళు వెనక పిచ్చోళ్ళు పడతారు. పిచ్చోళ్ళకి ఎదుటోళ్ళు పిచ్చోళ్ళు కనిపిస్తారు. పచ్చకామెర్లకి ఏం కనిపిస్తుందండి? అంత పచ్చగానే కనిపిస్తుంది. అసలు ఆ దుష్టశక్తిని మీరేమైనా ప్రేమించారా? ఆ దుష్టశక్తిని ప్రేమించానా? పోయి దుష్టశక్తిని ఎవరైనా ప్రేమిస్తారు? దుష్టశక్తి మిమ్మల్ని ఎందుకు ఎంటపడద్దు? నేను చెప్పేది అది. ఆయనక మైండ్ లో స్టక్ అయిపోయి సొంతంగా కథ రాయడం చేతగాక మనుషుల మీద ఇలాగయ్యి ఆ విధంగా వాడి మైండ్ లో ఈ మీద రాస్తే హిట్ అయిపోతాయని ఒక మైండ్ బ్రేక్ అయిపోయి అట్లా రాస్తున్నాడు. నాలో ఏ పవరు లేదు, ఏమీ లేదు. పవర్ ఉంటే నేనెందుకు సార్ కార్లో వెళ్ళేదని బిల్డింగ్ కట్టుకునేదాన్ని. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు మీరు, అన్ని చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా. లేదండి, పిచ్చిదని నోట్ చేసాడు. దాని ఊహలు భ్రమలు. నేనంట నా ఊహలు భ్రమలు ఇప్పుడు నేను ఇంత మాట్లాడతాను, మీ ఊహ నా భ్రమ ఏం తెలుసు? నా ఊహ భ్రమ నువ్వెందుకు అమ్ముకుంటావు? నేను కదా అమ్ముకోవాలి. దాని మీద కూడా కేసు పెట్టచ్చు. నా ఊహలు భ్రమలు అమ్ముతున్నాడు. ఏం లేదండి, ఆ 74 ఏజ్ దుష్ట శక్తి వాడికి సొంతంగా కథ రాదు. మనిషి మీద రాసే అలవాటు అయిపోయి, నా మీద రాయడం అలవాటు అయిపోయి, ఒక కథను ₹1,00,00,000 అమ్ముకోవడం మొదలి ఇలాగా హింసించేస్తున్నాడు. 60 ఏజ్కి కూడా 16 ఏళ్ల పిల్లని వెనకబడేసి రాస్తున్నాడు సార్. వాడు ఏం చెప్పాలి? 16 ఏళ్ల పిల్లోడికి 10,000 ఇస్తే లవర్ అని చెప్తున్నాడు. 60 ఏళ్ల ముసలోడికి 10,000 ఇస్తే ఒక లవర్ అని చెప్తున్నాడు. ఒక కథ రాసుకుంటున్నాడు, ₹1,00,00,000 అమ్ముకుంటున్నాడు. అడిగితే ఆ పిచ్చిదాని ఊహ భ్రమ అంటాడు. నా ఊహ భ్రమ వీడెందుకు అమ్ముకుంటున్నాడు? పాయింటే కదా అది. బాలేదు సార్ కాలం అంటే. ఆయన దుష్టశక్తిగా మారకుండా అందరిని అలానే మారుస్తున్నాడు. ఇప్పుడు మీరున్నారు, ఒక పెన్ను పట్టుకొని సొంతంగా రాద్దాం. సొంతంగా ఎందుకు రాయడంరా? వద్దు, మనిషి మీద రాయి, మనిషిని కబ్జా చేసి రాయి అని చెప్తున్నాడు. అందరిని అలానే నేర్పిస్తున్నాడు అనమాట. అందరిని చెడిపేస్తున్నాడు. ఒక పాల గ్లాస్ ఉంది, ఒక విషం బొట్టు పెడితే ఏమవుతుంది? అంత విషం అయిపోతుంది. అలాగా మొత్తం పాడు చేస్తే నాశనం చేసేస్తున్నాడు. పెద్ద పెద్ద రైటర్స్ సార్ ఈరోజు కష్టపడుతున్నారు, ఫుడ్కి కష్టపడుతున్నారు. పెద్ద పెద్ద రైటర్స్ ఈ కథలు రాయలేక అలాగున్నారు. దాని వెనక ఈ దుష్టశక్తి